పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆమెన్ ఆమెన్. నిజముగా ఎంతమంది స్తుతిస్తూ ఉంటారు, యథార్థంగా ఎంతమంది ఆయనతో మాట్లాడుతూ ఉంటారు, వారిలో ఆయన ఉంటానని చెప్తున్నాడు. ఆమెన్ ఆమెన్. వారిలో ఆయన ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కాదు. మనం అనుకున్నట్టుగా నేను బలహీనుడిని, నేను విడిచిపెట్టబడిన వాడిని, నేను పాపిని అని అలాగ మనం అనుకుంటున్నట్టుగా దేవుడు అనుకోవట్లేదు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అంటే, ఆయన పిల్లలుగా, ఆయన వారసులుగా ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆమెన్ ఆమెన్. ఆయన్ని అంగీకరించినప్పుడు ఆయన మన హృదయంలోనికి వచ్చి మనల్ని ఆయన నడిపించాలని ఆయన పని చేస్తున్నాడు. ఆమెన్ ఆమెన్. మనము ఆయన యొక్క దేవాలయం, మన దేహము దేవుని యొక్క దేవాలయం అని దేవుని వాక్యం చెబుతుంది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క దేవాలయం అయినప్పుడు, దేవుణ్ణి మన జీవితంలోనికి, మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు వేరే దానికి అవకాశమే లేదు. ఆమెన్ ఆమెన్. ఫుల్గా దేవాలయం అంతా ఆయన మహిమతో నిండిపోయినప్పుడు ఇంకా అక్కడ వేరేది ఏది చీకటి ఉండడానికి లేదు. హల్లెలూయా. నో ఎంట్రీ, హౌస్ఫుల్ అయిపోయింది అక్కడ. దేవుని యొక్క మహిమతో, దేవుని ప్రసన్నతతో, దేవుని యొక్క ఆ యొక్క ఆలోచనలతో నింపబడిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. అందుకని మన కన్నులు ఆయన కన్నులుగా, మన చెవులు ఆయన చెవులుగా, మన నోరు ఆయన నోరుగా. ఆమెన్ ఆమెన్. పౌలు అంటున్నాడు, మనము దేవుని మనసు కలిగిన వారం అంటున్నాడు. ఆమెన్ ఆమెన్. మనం ఎవరు మనసు కలిగిన వారు? దేవుని మనసు కలిగిన వారమని పౌలు అంటున్నాడు. హల్లెలూయా. పూర్తిగా మనల్ని ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు, పూర్తిగా ఆయన మన ద్వారా పని చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే దేవుడు మనల్ని ఏం చేశాడు అంటే, ఈ లోకంలో నుండి ప్రత్యేకపరిచాడు, పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరచటము అంటే ఆయన కొరకు ప్రత్యేకపరచుకోవడం. ఆమెన్ ఆమెన్. పరిశుద్ధపరచబడటం, పరిశుద్ధులు అంటే ఆయన కొరకు ప్రత్యేకించబడిన వారు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. అయినను అందరూ వాక్యాన్ని తీసి చదవండి, వాక్యాన్ని చూడండి, మీరు కూడా వాక్యాన్ని చదవండి. ఎందుకంటే యొక్క దేవుడు చెప్పాడు, చూసే కన్నులు ధన్యములైనవి అని చెబుతున్నాడు. ఆమెన్ ఆమెన్. ఆ చదివే నోరు ధన్యమైంది, వాక్యాన్ని చదివే నోరు ధన్యమైంది, వాక్యాన్ని వినే చెవులు అవి కూడా ధన్యములైనవి. ఆమెన్. అందుకని ఎవరో ఒకరు చదువుతారని నిర్లక్ష్యంగా ఉండకూడదు. బైబిల్ తీసి ప్రతి ఒక్కరు వాక్యం చూడండి, వాక్యం చదవండి, ఆ వాక్యం మీ చెవుల ద్వారా వినండి. ఆమెన్ ఆమెన్. అప్పుడు కళ్ళల్లో ఉన్న బలహీనతలు పోతాయి, చెవుల్లో ఉన్న బలహీనతలు పోతాయి, నోట్లో ఉన్న బలహీనతలన్నీ పోతాయి. వాక్యము ఎక్కడ పని చేస్తూ ఎక్కడ అది వినబడుతూ ఉండదు, ఎక్కడ చూడబడుతూ ఉండదు, అక్కడ అంతా కూడా ఏం జరిగిద్ది అంటే స్వస్థత జరుగుతూ ఉంటుంది. ఆమెన్ ఆమెన్. ఆ వాక్యం వెళుచున్న దగ్గర అంతా కూడా ఆ యొక్క ఆశీర్వాదం, క్షేమం, సమాధానం, నెమ్మది కలుగుతూ ఉంటుంది. ఆమెన్ ఆమెన్. అందుకని వాక్యం బైబిల్ తీసి చదవటం, ఆ యొక్క చూడటం, ఆ యొక్క వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆమెన్ ఆమెన్. చూడండి 15వ అధ్యాయం 15వ వచనం. పరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. హల్లెలూయా హల్లెలూయా. మనలో నివసించే దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు, ఎప్పుడు ఆయన మనల్ని ప్రత్యేకపరిచాడు అని వాక్యంలో మనం చూసినప్పుడు, గలతీ పత్రిక 1:15లో వాక్యం ఏమని చెప్తుందంటే, తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనల్ని ఎప్పుడు ప్రత్యేకపరిచాడు అంటే, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, తల్లి గర్భములో నీవు పడినప్పుడే, తల్లి గర్భములో ఒక చిన్న రేణువుగా లేకపోతే ఒక చిన్న కణముగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఏం చేశాడు అంటే, ఆయన తన కొరకు మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు. ఆమెన్ ఆమెన్. మనము ఇప్పుడు వచ్చి మనము దేవుని సేవిస్తున్నాం, నేను దేవుని సేవిస్తున్నాం అనుకుంటున్నాం. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు చూశాడు, ఎప్పుడు ప్రత్యేకపరుచుకున్నాడు అంటే, తల్లి గర్భములో పడినప్పుడే. ఆమెన్ ఆమెన్. తల్లి గర్భములో పడినప్పుడే, ఒక చిన్న కణముగా, ఒక చిన్న రేణువుగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు ఆయన కొరకు. ఆమెన్ ఆమెన్. ఇంకా దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటించాలని.
హల్లెలూయా. నన్ను పిలిచాడు తన కృపతో. ఎందుకు అంటే అన్యజనుల్లో తన కుమారుని నేను ప్రకటించాలని, యేసయ్యని లోకానికి ప్రకటించాలని, చూపించాలని. ఆమెన్, ఆమెన్. ఇంకా ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు ఆయనను నా ద్వారా ఈ లోకానికి బయలుపరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఒకటి ప్రకటించడం, రెండోది బయలుపరచటం. హల్లెలూయా. ఒకటి నా ద్వారా దేవుని ఆ యొక్క యేసుక్రీస్తుని ప్రకటించడం, రెండోది బయలుపరచడం. ఉదాహరణకి ఆ యొక్క మరియని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ యొక్క యేసు ప్రభుని ఒకటి ఆమె గర్భము ధరించింది, రెండవదిగా ఈ లోకానికి బయలుపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. మరియకు రెండు పనులు, రెండు బాధ్యతలు. అవి ఏంటి అంటే యేసుక్రీస్తుని గర్భము ధరించడం ఒకటి, యేసుక్రీస్తుని లోకానికి బయలుపరచడం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానికి చూపించటం. ఆమెన్, ఆమెన్. ప్రతి దేవుని బిడ్డని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు, ఎన్నుకున్నాడు తల్లి గర్భంలో పడినప్పుడే. ఎందుకు అంటే యేసుక్రీస్తుని నీవు కలిగి యేసుక్రీస్తుని లోకానికి ప్రకటించడానికి, బయలుపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యని అంగీకరిస్తున్నాము, యేసయ్యని కలిగి ఉంటున్నాము, కానీ ఈ లోకానికి యేసయ్యని బయలుపరచలేని పరిస్థితి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నేను నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను యేసుక్రీస్తుని లోకానికి బయలుపరచడానికి, అన్యజనులలో బయలుపరచడానికి. హల్లెలూయా. అన్యజనులలో బయలుపరచడానికి. ఆమెన్, ఆమెన్. అన్యజనులకు నీవు చూపించటానికి. ఆమెన్, ఆమెన్. మనం చూసినప్పుడు సాధు సుందర్ సింగ్ ఆయన జీవిత చరిత్రలో చూస్తే ఆయన అమెరికాలో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఇంటి తలుపు తడుతూ ఉన్నాడంట. బయటకు నిలబడి నడుతూ ఉన్నప్పుడు ఆ ఇంటి నుండి ఒక పాప కిటికీలో నుండి చూసి వాళ్ళ అమ్మా నాన్న పిలిచి మమ్మీ మమ్మీ యేసయ్య వచ్చాడని చెప్తుందంట. హల్లెలూయా. ఏం చెప్తుంది? ఎవరు వెళ్ళింది? సాధు సుందర్ సింగ్. కానీ ఆ పాప ఏం చెబుతుంది? యేసయ్య వచ్చాడని చెబుతుంది. అంటే నిజంగా ఆ యొక్క సాధు సుందర్ సింగ్ ఎలా ఉన్నారు అంటే యేసయ్య లాగా ఉన్నారు. హల్లెలూయా. ఆ పాప చూసినప్పుడు ఆ యొక్క సాధు సుందర్ సింగ్ యొక్క ఆ యొక్క ఆకారము, ఆ యొక్క మాట, లేకపోతే అదంతా కూడా ఎలా ఉంది అంటే యేసయ్యను చూసినట్టుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున యేసయ్యని మన ద్వారా ఈ లోకానికి బయలుపరచడానికి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఆమెన్, ఆమెన్. మన ద్వారా ఈ లోకంలో యేసయ్య పని చేయాలనుకుంటున్నాడు, మన చేతుల ద్వారా, మన కన్నుల ద్వారా, మన నోటి ద్వారా. ఆమెన్, ఆమెన్. అందుకని మనం యేసయ్యని మోసుకుని వెళ్ళే, యేసయ్యని ప్రసన్నతను మోసుకుని వెళ్ళే, యేసయ్యకి ఒక సాధనంగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆమెన్, ఆమెన్. చాలాసార్లు మనం ఎందుకు వస్తున్నాము అంటే మన అవసరాల కొరకే, మన పనుల కొరకే, మన అక్కర్ల కొరకే. ఏం ప్రార్థన చేస్తామంటే నాకు అది ఇది పిల్లల్ని దీవించు, ఓకే, నాకు ఆరోగ్యం ఇయ్యి, నాకు ఉద్యోగం ఇయ్యి, నాకు ఇల్లు ఇయ్యి, అది ఇది ఇది అది. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ అన్నీ నీకు ఇచ్చాను. ఆమెన్, ఆమెన్. ఆల్రెడీ దేవుడు అన్నీ మనకి ఇచ్చాడు. అయితే విశ్వాసముతో, వాక్యముతో వాటిని మనం ఏం చేయాలంటే స్వతంత్రించుకోవాలి. ఆమెన్, ఆమెన్. విశ్వాసముతో ఆ యొక్క వాక్యపు ఒప్పుకోలులో మనం ఏం చేయాలంటే యేసయ్య సిద్ధపరిచిన ప్రతిదాన్ని స్వతంత్రించుకోవాలి. ఆ స్వతంత్రించుకునే క్రమంలోనే మనం ఏం చేస్తున్నాం అంటే ఈ అని ప్రార్థన చేస్తున్నాం. నీకు ఆల్రెడీ ఇవ్వబడింది. నువ్వేం చేయాలంటే పొందుకొని దేవుణ్ణి నీవు ప్రత్యక్షపరచాలి, దేవుణ్ణి నీవు లోకానికి చూపించాలి. ఆమెన్, ఆమెన్. చార్లెస్ ఫిన్నీ అనే ఒక దైవజనుడు ఆయన ఒక స్పిన్నింగ్ మిల్లోనికి వెళ్ళాడంట. స్పిన్నింగ్ మిల్లోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు స్త్రీలు, చాలామంది పని చేస్తూ ఉన్నారు, ఇద్దరు స్త్రీలు ఆయన్ని చూసి నవ్వుకుంటా, ఎగతాళిగా మాట్లాడుకుంటా, జోకులు వేసుకుంటా ఉన్నారంట. చార్లెస్ ఫిన్నీ ఒక్కసారిగా వాళ్ళని చూశాడంట. హల్లెలూయా. ఒక్కసారిగా వాళ్ళని చూశాడంట. చూసినప్పుడు వాళ్ళ హృదయాల్లో పశ్చాత్తాపం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ హృదయాల్లో ఒకటి భయము, ఒక తాకిడి వారిని ఆవరించింది. పరిశుద్ధాత్ముడు వాళ్ళని తాకాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అయ్యో మేము చూడలేకపోతున్నాం, మేమేసేం చూసాం, మేము పాపులం అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారంట. వాళ్ళు ఏడుస్తున్నారు. మిల్లులో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పాపాలు ఒప్పుకుంటూ ఏడవడం మొదలుపెట్టారంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చార్లెస్ ఫిన్నీ ఎక్కడికి వెళితే అక్కడ ఆ యొక్క పట్టణాలు, గ్రామాలు, ప్రజలందరూ కూడా వారి పాపాలు ఒప్పుకుంటూ ఏడుస్తూ ఉండేవాళ్ళంట. హల్లెలూయా. దేశంలో ఒక ఉజ్జీవం. ఆమెన్, ఆమెన్. అదే దేవుడు ఈ రోజున నీ ద్వారా పని చేయాలనుకుంటున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. చార్లెస్ ఫిన్నీ ఆ యొక్క సాధు సుందర్ సింగ్ ద్వారా పనిచేసిన దేవుడు ఈ రోజున మన ద్వారా పనిచేయాలనుకుంటున్నాడు. ఈ యొక్క అపోస్తలిక సేవ అనేది, ఈ యొక్క అపోస్తలిక పరిచర్య అనేది, ఇది విశ్వాసపు పరిచర్య. రోజు మన కొరకు మనం చేసుకునే ప్రార్థన కాదు ఇది. ఆమేన్. రోజు మన కొరకు మనము బ్రతికే బ్రతుకు కాదు ఇది. మనము లోకానికి వెలుగు. హల్లెలూయా. మనము లోకానికి ఉప్పు. ఈ పరిచర్య కాదు, దేవుని పిల్లలైన వారందరికీ దేవుడిచ్చిన పని అదే. హల్లెలూయా, హల్లెలూయా. యేసే పేరు పెట్టుకొని ఆయన పిల్లలుగా చెప్పుకుంటున్న వారందరికీ కూడా దేవుడిచ్చిన ఒక బాధ్యత ఏంటి అంటే యేసయ్యని కలిగి ఉండడం, యేసయ్యని లోకానికి బయలుపరచటం. ఆమేన్. ఈ లోకానికి చూపించటం. ఆమేన్, ఆమేన్. మనం చూద్దాం, చూడండి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1వ వచనం. నా మాట వినుడి, దూరమునున్న జనులారా నా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. మనము చెప్పాలని దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, ద్వీపములారా నా మాట వినుడి, దూరమున ఉన్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాడు. ఎవరికి చెప్పమంటున్నాడు? ఇక్కడే ఉండాలి మీరు. హల్లెలూయా. ఎవరికి చెప్పమంటున్నాడు? ద్వీపములకు చెప్పమంటున్నాడు. హల్లెలూయా. ఎవరికి చెప్పమంటాడు? జనములకు చెప్పమంటున్నాడు. ఎవరికి చెప్పమంటున్నాడు? నీకు నువ్వు చెప్పుకోవాలి. యెహోవా నన్ను ప్రత్యేకపరిచాడు. నీవు నీ కొరకు కాదు. హల్లెలూయా. నీవు నీ కొరకు కాదు, నేను దేవుని కొరకు. ఈరోజు చాలామంది ఎందుకు బ్రతుకుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. అనవసరంగా పుట్టాను, అనవసరంగా బతికేస్తున్నాను అనుకుంటున్నారు. అనవసరంగా నువ్వు పుట్టలేదు, అనవసరంగా బ్రతకట్లేదు. నీవు దేవుని కొరకు నీవు పుట్టావు. హల్లెలూయా. నీకు నువ్వు చెప్పాలి. ఆమేన్, ఆమేన్. నీ ఇంట్లో వాళ్ళతో చెప్పాలి, నువ్వు ఎందుకు పుట్టావురంటే నేను దేవుని కొరకు పుట్టానని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. బ్లెస్సీ వాళ్ళ అమ్మ అంటున్నారంట, నేను నిన్ను కానీ వాళ్ళకి ఇచ్చేసినట్టున్నాను, నేను వాళ్ళ కొరకు అన్నట్టున్నాను నేను అందంట. అవును, నిన్ను దేవుడు తన కొరకే పిలుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను దేవుడు తన కొరకే పుట్టించుకున్నాడు. ఆమేన్, ఆమేన్. మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిని. హల్లెలూయా, హల్లెలూయా. ద్వీపాలతో చెప్పమంటున్నాడు, ఇంట్లో ఉన్న వాళ్ళతో చెప్పమంటున్నాడు, నువ్వు పని చేస్తున్న స్థలంలో చెప్పమంటున్నాడు. నువ్వు ఎక్కడెక్కడ అనుమానంగా ఉందో అక్కడంతా చెప్పాలి. నువ్వు ఏమని చెప్పాలి? యెహోవా నన్ను పిలిచాడు గర్భమున పుట్టినప్పుడే. హల్లెలూయా. తల్లి వడిలో ఉన్నప్పుడే ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్, ఆమేన్. ఆ యొక్క సంసోను జీవితాన్ని చూస్తే, ఆ యొక్క సంసోన్ని దేవుడు ఆ యొక్క ప్రత్యేకపరిచాడు. సంసోన్ని దేవుడు ఒక ప్రాముఖ్యమైన పిలుపుతో, ఆ యొక్క సంసోను పుట్టకముందే ఆ యొక్క దేవుడు సంసోను తల్లితో మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతన్ని నేను ఇశ్రాయేలుని విడిపించడానికి నేను ఏర్పరచుకున్నానని. హల్లెలూయా. సంసోన్ని దేవుడు ఒక ప్రాముఖ్యమైన పిలుపుతో పిలిచాడు. అలాగే ఈరోజున ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశంతో నిన్ను దేవుడు పిలిచాడు. హల్లెలూయా. ఏర్పరచుకున్నాడు. ఆమేన్, ఆమేన్. అందుకని మనము ఎలా పడితే అలా ఉండకూడదు. సంసోనికి కొన్ని ఆ యొక్క ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే కొన్ని నియమాల్ని దేవుడు అక్కడ సంసోను తల్లితో చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనతో ఏం చెబుతున్నాడో మనము చూడాలి, జాగ్రత్తగా చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు దేవుని పిల్లలైతే, మీరు దేవుని వారసులైతే, మీరు దేవుని చేత పిలువబడిన వారైతే, మీరు దేవుని చేత ప్రత్యేకపరచబడిన వారైతే, మీరు పైనున్న వాటినే వెదకాలి. అలాగ మీ మనసులు సెట్ చేసుకోవాలి.
ఆమెన్, ఆమెన్. అలాగా మన యొక్క మనసులను, మన హృదయాలను, మన ఆలోచనని యొక్క దేవుని ఆలోచనల వలె పైనున్న వాటినే వెదగడానికి, దేవుని కార్యాలను గురించి ఆలోచించడానికి, దేవుని చిత్తం చేయడానికి, దేవుని యొక్క తలంపులతో మన తలంపులు కలపడానికి పైనున్న వాటినే మనం వెదకాలి. ఆమెన్, ఆమెన్. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. హల్లెలూయా. ఎందుకంటే మీరు వాటన్నిటి విషయమై మృతి పొందారు. ఆమెన్, ఆమెన్. మీరు వాటన్నిటి విషయమై మృతి పొందారు. మీకు రావాల్సిన, మీకు కావాల్సిన అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. మీ భారం అంతా ఆయన మీద వేయండి. ఆమెన్, ఆమెన్. మీ భారం అంతా ఆయన మీద వేసేసి వదిలేయండి. హల్లెలూయా. మనం ఏం చేస్తామో తెలుసా? మన భారం ఆయన మీద వేసి మనం కూడా మోస్తూ ఉంటాం ఒక పక్క. ఎందుకంటే ఆయన మోయగలడో లేదో అని. ఆయన నిజంగా విన్నాడో లేదో, ఆయన నిజంగా పట్టించుకున్నాడో లేదో, మనం కూడా కొంచెం హెల్ప్ చేద్దాం దేవునికి అని చెప్పి మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? మోస్తూనే ఉంటాం. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీ భారం ఆయన మీద వేసేసి నువ్వు విడిచిపెట్టేయి. హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు. ఆమెన్, ఆమెన్. నీవు మాత్రం ఆ యొక్క దేవుని కార్యాలను గురించి, హల్లెలూయా, దేవుని చిత్తాన్ని గురించి, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు, ఎందుకు ప్రత్యేకపరిచాడు, తల్లి గర్భములో పడినప్పుడే ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆ సంగతుల గురించి నీవు ఆలోచించు. హల్లెలూయా. వాటిని గురించి నీవు పట్టించుకో. హల్లెలూయా, హల్లెలూయా. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టవద్దు. ఎందుకు అంటే మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేని గురించి చింతించవలసిన అవసరం లేదు. ఏం జరిగిద్దో, రేపేం జరిగిద్దో, ఎల్లుండి ఏం జరిగిద్దో. ఎందుకు అంటే మన జీవం, మనము ఆయనలో దాచబడి ఉన్నాం. హల్లెలూయా. ఎక్కడ దాచబడి ఉన్నాం? ఆయనలో దాచబడి ఉన్నాం. ఆయనలో దాచబడి ఉన్నాం. హల్లెలూయా. క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నాం. ఆమెన్, ఆమెన్. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను ముట్టినవాడు నా కనురెప్పను ముట్టినట్టు. అంతేనా? నిన్ను ముట్టినవాడు నా తలకాయను ముట్టినట్టు. నిన్ను ముట్టినవాడు నా కన్ను గుడ్డులో ఉన్న పాపను ముట్టినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్డు కాదు, నా కంటి పాప. హల్లెలూయా, హల్లెలూయా. కన్ను గుడ్డు కాదు, కంటిలో ఉన్న ఇంకొక బ్లాక్ ఇంకా చిన్నగా ఉంటుంది చూడండి. కన్నులో నల్లదానిలో మళ్ళీ ఇంకా చిన్నగా ఇంకొక చిన్న పాప ఉంటుంది. హల్లెలూయా. దాన్ని ముట్టినవాడంట. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవం ఎక్కడ దాచబడింది? ఆయనలో దాచబడింది. ఆమేన్. నా జీవం ఎక్కడ దాచబడింది? ఆయనలో దాచబడింది. అందుకని నన్ను ఎవడు ముట్టలేడు. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరు ముట్టలేరు. ఆమేన్. నన్ను ముట్టడానికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి, నన్ను అసలు లేకుండా చేయడానికి, ఈ ప్రాంతంలో లేకుండా చేయడానికి అపవాది రకరకాలుగా ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు వరకు వాడు నన్ను ఏమీ చేయలేకపోయాడు. హల్లెలూయా. ఎందుకు అంటే నా జీవము నేను క్రీస్తులో దాచబడి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవము క్రీస్తులో దాచబడింది. ఆమెన్, ఆమెన్. మనం దేన్ని వెదకాలి అంటే పైనున్న వాటిని వెదకాలి, దేవుని కార్యాలను వెదకాలి, దేవుని తలంపులను వెదకాలి, దేవుని చిత్తాన్ని వెదకాలి. ఆయన ఏమై ఉన్నాడో ఆలోచించాలి, ఆయన యందు ఆనందించాలి. ఆమెన్, ఆమెన్. ఆయన యందు ఆనందించడం ఏంటి? అసలు ఇక్కడి నుంచి బొంగానే ఇక్కడికి వచ్చేమో ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు. ఇంటికి బాగానే బాధలన్నీ నాకే, కష్టాలన్నీ నాకే. ఇక్కడైనా అక్కడైనా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడైనా అక్కడైనా దేవుని నా జీవము క్రీస్తులో దాచబడింది. హల్లెలూయా. ఎక్కడైనా ఏ బాధ లేదు నాకు. ఆమేన్. ఎక్కడైనా ఏ కష్టం లేదు నాకు. ఎందుకంటే ఆయన నాతో ఉన్నాడు, ఆయన నా పక్షంగా ఉన్నాడు, ఆయన నా కొరకు ఉన్నాడు. నా జీవం క్రీస్తులో దాచబడింది. ఆమేన్, ఆమేన్. చాలామంది అనుకుంటారు, పాస్టర్కి ఏం తెలుసు నా కష్టాలని, పాస్టర్కి ఏం తెలుసు కష్టాలన్నీ. పాస్టర్ గారు అన్నీ చూసుకుంటాడు. పాస్టర్కి ఏ కష్టం రానియడు. హల్లెలూయా. మబ్బు పట్టిన దేవునికి స్తోత్రం చెప్పండి. మన కొరకు వాతావరణం చల్లబడిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
మీకు తెలిసిన వాటికంటే డబల్ 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 ఇక్కడున్న ప్రతి ఒక్కరి సమస్య గురించి ప్రార్థన చేయడానికి, అన్ని విషయాల్లో నేను కూడా వెళ్ళడానికి, నేను కూడా ఆదరించబడటానికి, నేను కూడా కట్టబడటానికి ఎప్పటికప్పుడు దేవుని సహాయాన్ని నేను పొందుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లలు వచ్చి వాళ్ళ సమస్య చెప్తారు, పండు వృద్ధులు వచ్చి వాళ్ళ సమస్య చెప్తారు. అన్నిటినీ అర్థం చేసుకోవడానికి అన్ని విధాలుగా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాటన్నిటిలో కూడా ఎప్పటికప్పుడు జయిస్తూ ఉండడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నాకేమి తెలియదు అనుకోబాకండి. ఆమేన్, ఆమేన్. ఇంకా మనం చూస్తే దేవుని వాక్యంలో మనం చూద్దాం. చూడండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ స్తోత్రం, 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 స్తోత్రం. మన జీవము క్రీస్తుతో కూడా దాచబడింది. హల్లెలూయా. మన జీవము క్రీస్తుతో కూడా దాచబడింది. ఆమేన్, ఆమేన్. అందుకని మనము దేని గురించి చింతించకుండా, ఒక ఆయనంట ఇలా కూర్చున్నాడంట, ఇంకొక ఆయన వచ్చి అడుగుతున్నాడు, ఏంటంది, ఎందుకు అలా కూర్చున్నావు, నువ్వు అన్నీ బాగానే ఉన్నావు కదా, నీకు మంచి ఉద్యోగం, మంచి శాలరీ, మంచి ఇల్లు కట్టుకున్నావు, నీ పిల్లలందరూ బాగా సెటిల్ అయ్యారు, ఇంకా ఎందుకు దిగులుగా కూర్చున్నావు అని ఒక ఆయన అడిగాడంట. అడిగితే ఆయన చెప్తున్నాడంట, లోకంలో అందరికీ రకరకాల సమస్యలు ఉన్నాయి, నాకే సమస్య లేదు, అయినా కూడా వాళ్ళతో పాటు నేను కూడా కొంచెంసేపు దిగులు పడదామని. హల్లెలూయా. ఏ దిగులు లేదు, అదే దిగులు. ఏ సమస్య లేదు, అదే సమస్య. అంటే దిగులు పట్టడం అనేది అదొక ఫ్యాషన్ అనమాట. దిగులు లేకపోతే అసలు అది ఏమంటారు అంటే చాలా బాగున్నారు అని అనుకుంటారేమో అని ఏమో దిగులు పడతా ఉంటారు కొంతమంది. నో, దేవుడు చెప్పాడు, దేని గురించి నువ్వు చింతించొద్దు. ఆమేన్. దేని గురించి నువ్వు చింతించొద్దు, దేవుని కార్యాలని గురించి నువ్వు ఆలోచించు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసినప్పుడు రోమపత్రిక, కొరింథీ పత్రికలో మనం చూస్తే ఒక్కొక్కరికి ఒక పని, మనందరికీ దేవుడు ఒక్కొక్క పనిని అప్పగించాడు. ఆమేన్, ఆమేన్. ఒక్కొక్క పనిని అప్పగించాడు. చూడండి, కొలస్సీ పత్రిక 4:17 ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడుమని అర్కిప్పుతో చెప్పుడి. హల్లెలూయా. ప్రభువునందు మనం ఎందుకు నిర్ణయించబడ్డాము, ఎందుకు ఈ భూమి మీద ఉన్నాము, మన కొరకు మనం బ్రతకడానికి కాదు, దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని ఉద్దేశం ఈ భూమి మీద నెరవేర్చడానికి పరలోకం నుంచి మనల్ని దేవుడు పంపించాడు. హల్లెలూయా. మనం పరలోకం నుండి పంపబడిన వారం, దేవుని చేత పంపబడిన వారం. హల్లెలూయా. అందుకని మనకు అప్పగించబడిన పరిచర్యను నెరవేర్చడానికి, పనిని నెరవేర్చడానికి మనము జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పనిని నెరవేర్చడానికి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ఏ పని అప్పగించబడిందో మీరే చెక్ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఏ పని అప్పగించబడిందో మీరే చూసుకోవాలి. ఆమేన్, ఆమేన్. కానీ ఎవరికి అప్పగించబడిన పనిని వారు నెరవేర్చడానికి జాగ్రత్త పడాలి. ఏదో కొద్దిగా చేయటం కాదు, కంప్లీట్గా సంపూర్ణంగా నెరవేర్చి ముగించాలి. ఆమేన్, ఆమేన్. ఫుల్ఫిల్ అని వాక్యం చెబుతుంది. అంటే సంపూర్ణంగా ఆ యొక్క దేవుని ఉద్దేశాన్ని కంప్లీట్గా నెరవేర్చాలని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో కొద్దిగా నెరవేర్చి, ప్రభువా నేను అన్నీ చేసేసాను అని మనుషుల ముందు చెప్పుకున్నట్టుగా చాలామంది ఏం చేస్తారు, ఎంత చేస్తారు, ఏదైనా పని ఎంత చేస్తారు, తీరా అసలు నాయకుడి దగ్గరకు వచ్చేసరికి మొత్తం అంతా మేమే చేసామన్నట్టుగా చూపించుకోవాలంత ట్రై చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని చూపించిందంతా చూడటానికి, నమ్మడానికి ఆయన మనుష్యుడు కాదు. ఆమేన్, ఆమేన్. ఆయన దేవుడు, ఆయన అన్నీ ఎరిగినవాడు. హల్లెలూయా. మనం ఎంత చేసామో ఆయనకి బాగా తెలుసు. హల్లెలూయా. మనము ఎన్నిసార్లు చేసామో, ఎన్ని రోజులు చేసామో, ఎంత సంపూర్ణంగా చేసామో ఆయనకి బాగా తెలుసు. ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రతిదానికి దేవుని దగ్గర లెక్కలు ఉంటాయి. హల్లెలూయా. సగం చేసి ఫుల్గా చేశానని చెప్పుకోవడానికి లేదు. కానీ నీవు సంపూర్ణంగా చేయలేదు, నేను అప్పగించింది సగమే చేసావు అంటే ఆ రోజున మనము తలదించుకోవాల్సిన పరిస్థితి. కానీ మనల్ని దేవుడు తలెత్తుకునే వారిగా, బహుమానం పొందుకునేటట్లుగా పనిచేయాలని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మార్తతో యేసయ్య మాట్లాడుతున్నాడు. మార్తా, మార్తా ఏమంటున్నాడు? మార్తా మరియా వాళ్ళిద్దరిని యేసయ్య ప్రేమించాడు. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మరియా దేవుని దగ్గర కూర్చుంది, యేసయ్య దగ్గర కూర్చుని వాక్యం వింటుంది. మార్తా ఏం చేస్తుంది? చాలా బిజీగా ఉంది.
ఎంత బిజీగా ఉందంటే యేసు ప్రభు ఎలా పిలవాల్సి వచ్చిందంటే, మార్తా మార్తా, హల్లెలూయా హల్లెలూయా 2 సార్లు పిలిచాడు. మా ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళకి మేము ఏదైనా చెప్పాలన్నప్పుడు అబ్బో ఎంత బిజీగా ఉంటారో, అసలు కనబడరు, దొరకరు, చెవులకి వినబడదు, తిరుగుతూ ఉంటారు. మేము చెప్పాల్సిన ఇంపార్టెంట్ ఒక మాట చెప్పడానికి ఏం జరిగిద్ది అంటే వాళ్ళ కొరకు మేము వెయిట్ చేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే అంత బిజీగా ఉంటారు వాళ్ళు. అలాగే మార్త ఏం చేస్తుందంటే చాలా బిజీగా ఉంది, చాలా బిజీగా ఉంది. అందుకని యేసయ్య ఎలా పిలవాల్సి వచ్చిందంటే, మార్తా మార్తా అని పిలిచి, నీవు అనేకమైన పనులను గూర్చి నీవు చింత కలిగి ఉన్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. హల్లెలూయా. అనేకమైన నీకు అవసరం లేని, ఓకే, నీకు అసలు వాటి గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, కానీ వాటిని గురించే నీ సమయం అంతా వెచ్చిస్తూ ఉంటావు, వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటావు, వాటిని గురించి దిగులు పడుతూ ఉంటావు, వాటిని గురించి ప్రణాళికలు వేస్తూ ఉంటావు. అవన్నీ అవసరం లేదు. ఆమెన్ ఆమెన్. నువ్వు బహుమానం పొందేటట్లుగా దేవుడు నీకు అప్పగించబడిన ఆ యొక్క అప్పగించిన ఆ పనిని ఏది ప్రాముఖ్యమో అది నువ్వు జాగ్రత్తగా చూసుకో. హల్లెలూయా. అది ఏది దేవుడు నిన్ను చేయమన్నాడో అది నీవు కంప్లీట్గా నెరవేర్చు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య ఉపమానాలు చెప్పాడు. 5 తలాంతులు ఇచ్చాడు, 2 తలాంతులు ఇచ్చాడు, 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడిని చూసి ఏమంటున్నాడు? 10 తలాంతులు చేసి, యజమానుడా నీవు ఇచ్చిన 5 తలాంతులతో ఇగో నేను ఇంకా 5 సంపాదించానని చెప్పినప్పుడు ఏమంటున్నాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా. హల్లెలూయా హల్లెలూయా. వాడిది కూడా తీసుకొని వీడికి ఇవ్వండి అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజున దేవుడు మనల్ని అలాగ చూడాలనుకుంటున్నాడు. ఆమెన్ ఆమెన్. మనకు అప్పగించబడిన మన కొరకు మనం బ్రతకడానికి కాదు, మన కొరకు మనం తినడానికి కాదు, మన కొరకు మనం ఆలోచించుకోవడానికి కాదు, మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడానికి కాదు, మన కొరకు మనం కాదు, మనము లోకం కొరకు. హల్లెలూయా. మనము దేవుని కొరకు. ఆమెన్ ఆమెన్. మనము దేవుని యొక్క ఉద్దేశం భూమి మీద నెరవేర్చబడటం కొరకు. ఆమెన్ ఆమెన్. తల్లి గర్భములో నీవు పడినప్పుడే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆమెన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓ స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. వందనాలేసయ్యా, 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 వందనాలేసయ్యా. అందరూ మోకరించి దేవుని స్తుతిద్దాం, ప్రార్థిద్దాం.